నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఫేక్ ప్రచారంతో దళితులను మభ్యపెట్టే ప్రయత్నాలు ఆపాలి. టీడీపీ నాయకులు డిమాండ్. పేద దళిత వర్గాలను గౌరవించి సహాయపడే వ్యక్తిత్వం నాది. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. ఆదిరెడ్డి దళిత వ్యతిరేక వైఖరిపై అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన. ప్లకార్డులు నినాదాలతో హోరెత్తిన దళిత వర్గాలు. శెట్టి బలిజల అభ్యున్నతికి పాటుపడ్డ దొమ్మేటి. బీసీ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు పెచ్చెట్టి మురళి రామకృష్ణారెడ్డి. ఫేక్ ఆడియోలు వీడియోలపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వాయిస్తో అన్నిటా వైరల్ అవుతున్న వాయిస్ ఫేక్ అని వైకాపా వారు కావాలని ఎడిట్ చేసి సోషల్ మీడియా ఇతర ప్రచార మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, కుడుపూడి సత్యబాబు, వర్రె శ్రీనివాసరావు, కాశీ నవీన్ కుమార్, మోకమాటి సత్యనారాయణ, బుడ్డిగ రవి, కోరిమిల్లి విజయశేఖర్, తురకల నిర్మల, కప్పల వెలుగు కుమారి, చాపల చిన్నరాజు, బొర్రా చిన్ని, ఈతలపాటి రవి, బేసరి చిన్ని, సలాది ఆనంద్, రాజ్ కుమార్ తదితరులు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మజ్జి రాంబాబు మాట్లాడుతూ రాజమండ్రిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ప్రజలందరికీ తెలిసిన విషయమని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కుటుంబ గొడవలతో రాజకీయాల్లోకి లాగారని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మండిపడ్డారు. ప్రస్తుతం ఆయన వాయిస్తో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆడియోలపై ఆయన స్పందించారు. అవన్నీ వైకాపా వారు చేసిన ఫేక్ ఆడియోలని ఖండించారు. గత 40 సంవత్సరాలుగా తన రాజకీయ జీవితంలో నగర ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా దళిత వర్గాలకు తన వ్యక్తిత్వం సహాయపడదని తెలుసు అని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. ఆపదలో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి ఎంతో సహాయపడ్డానని, ఒక కుటుంబం వివాదంలో కుల పెద్ద మనిషిగా సహాయపడేందుకు తమ మధ్య జరిగిన సంభాషణ వక్రీకరించి తనకున్న రాజకీయ పరపతిని మాజీ ఎంపీ భరత్ కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు. నమస్కారం. ఈరోజు మీడియాలో వస్తున్న ఒక ఆడియో క్లిప్ గురించి కొన్ని విషయాలు స్పష్టంగా మీకు చెప్పవలసిన అవసరం ఉంది. నేనేంటో, నా వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు. ఈ రాజమండ్రి ప్రజలందరికీ కూడా నేను అందరినీ కూడా ఏ విధంగా ట్రీట్ చేస్తానో, ఏ విధంగా ఆదరిస్తానో, ఏ విధంగా సపోర్ట్ ఇస్తానో, పేదవాళ్ళని ఏ విధంగా చూస్తానో అన్నది ఈ రాజమండ్రి ప్రజలందరికీ కూడా నా గురించి బాగా తెలుసు. అలాగే మీకు కూడా నేనేంటో కూడా మీకు బాగా తెలుసు ప్రెస్ వారికి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఏదో ఒక కుటుంబాన్ని కాపాడాలని నేను ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తర్వాత కృష్ణ, ఈ 3 జిల్లాలకి నేను గౌరవాధ్యక్షుడిగా మా కులానికి ఉంటున్నాను. వాళ్ళు ఇక్కడ కులాలు మతాలు కాదు, వాళ్ళు ఏ సమస్య వచ్చినా సరే నా దగ్గరికే వస్తారు. నా దగ్గరికి వచ్చి మాకు ఈ సమస్య ఉందండి, కొద్దిగా చెయ్యండి అంటారు. సంవత్సరన్నర, సుమారు 2 సంవత్సరాల కిందట శ్రీదేవి అన్న అమ్మాయి, వాళ్ళ మామయ్య నా దగ్గరికి వచ్చారు. మాకు కొన్ని సమస్యలు ఉన్నాయండి, అవి మీరు చెయ్యాలండి, మాకు అన్యాయంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి అని చెప్పాడు. చెప్తే అప్పుడు మా ధర్మం ఏంటంటే, ఏం జరిగిందనేది నేను ఒక్కడినే మాట్లాడను, ఎప్పుడు కూడా అందరిలో కూర్చోబెట్టి మాట్లాడతాను. మన మన ఏదంటే బాబు వేసే మా హోటల్లో అది చూడండి, నాకు ఇల్లు పిల్లలు ఇదే గొడవ.
అందువల్ల నేను చూడలేదు. ఈ రోజు తెలిసింది నాకు. చూసి నేను సార్ని కలవడానికి వచ్చానండి. ఆదిరెడ్డి అప్పారావు గారు మా బంధువు, ఆయన మా కుల పెద్ద. అయినా నేను ఫోన్లో అవసరం లేదండి. నేను ఎప్పుడు ఆయనతో ఫోన్ మాట్లాడలేదు, ఆయన కూడా నాతో మాట్లాడలేదు. ఎందుకంటే తరచుగా కలుస్తూ ఉంటాం. అందువల్ల ఇప్పుడు ఆయన గౌరవానికి భంగం కలిగించడానికి, నా పేరును వాడుకుని నా గౌరవానికి భంగం కలిగించడానికి కారణమైన వాళ్ళు ఎవరో బయటికి రావాలండి. నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తానండి. సార్తో ఒక మాట చెప్పి వెళ్దామని. ఆరోపణలు అంటున్నారు కదా, ఆరోపణలే. అది కుటుంబ గొడవ, కోర్టులు ఉన్నాయండి, న్యాయ వ్యవస్థ ఉంది. ఆయన ఆరోగ్యం చంద్రగౌడ్ గారి కోడలు, మేనమామలు వాళ్ళందరూ కలిసి నా మీద దాడి చేసి కొట్టారు నన్ను. అది వేరే విషయం. తర్వాత నేను ఎప్పుడు ఆదిరెడ్డి అప్పారావు గారి దగ్గర 2 సార్లు వచ్చి కలిశాను. ఆయన విషయంలో నేను ఎప్పుడు, ఆయన నా విషయంలో ఎప్పుడు చాలా చక్కగా చూశారు తప్ప నన్ను ఎప్పుడు అండరాన్మాన్ లాగా కానీ ఏం చూడలేదు. తర్వాత నా కమ్యూనిటీని బేస్ చేసుకుని నన్ను అన్పాపులారిటీ చేసి ఆయన్ని నన్ను బ్యాట్ చేస్తారు. నేను ఎప్పుడు ఆయన్ని కించపరిచేలాగా నేను మాట్లాడలేదు. ఆయన నాతో మాట్లాడలేదు. దయచేసి నా కమ్యూనిటీని నన్ను బ్యాట్ చేయకండి, నన్ను బయట నన్ను ఎవరు బెదిరించట్లేదు. నాకు ఎంత వయసు వచ్చి నన్ను ఎవరు బెదిరిస్తారు? మీకు మీ నాయకులందరూ వాళ్ళు వచ్చి ధర్నాలు అవి చేస్తున్నారు. రాజకీయంగా ఇది ఇష్యూ అయింది కదా, దీని మీద ప్రాణభయం ఉంది. కేసు పెట్టాను. ప్రైవేట్ కేసు కూడా ప్రైవేట్ కేసు వేశాను. ప్రైవేట్ కేసు ఎవరు? వాళ్ళ బంధువుల మీద వేశాను. SC/ST కేసు ఏం జరిగింది? నన్ను కొట్టారని వేసానండి. రమాదేవి అనే ఆవిడ మీద కూడా కేసు. రమాదేవి కుటుంబ గొడవలు మేము కోర్టులో తేల్చుకుంటామండి. రమాదేవి ఎవరో మాకు తెలియదు. ఫోన్ పే చేసినట్టు ఆ రోజు ఫోన్ పే డీటెయిల్స్ చూపించారు. అది ఎలా మీ కోడలు గారు ఎంక్వైరీ చేయండి ముందు. మీ కోడలు గారు ఇప్పుడు అప్పారావు గారు పిలిపించారా? అక్కడ మీరు వచ్చారా? మా బ్యాంక్ స్టేట్మెంట్లు తెస్తుంది కదా, ఎలా వస్తున్నాయి ఆ అమ్మాయి? అప్పారావు గారు ఇక్కడ పిలిపించారా? మీరు వచ్చారా? బయటికి రావడానికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తానండి. ఒక కుటుంబ వివాదం సందర్భంగా దళితులను అవమానపరిచిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు SC/ST కేసు నమోదు చేయాలని, తెలుగుదేశం పార్టీ నుండి చంద్రబాబు బహిష్కరించాలని, దళితులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్కాని భరత్ వారితో పాటు దళిత నాయకులు డిమాండ్ చేశారు. దళితులను కించపరిచారన్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భంగా దళితుల మనోభావాలు దెబ్బతీసిన ఆదిరెడ్డి అహంకారపూరిత వైఖరి ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు, దళిత వర్గాలు సంయుక్తంగా బుధవారం స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వంలో అకృత్యాలు, ఆగడాలు ఈ నిత్యకృత్యం అయిపోయాయి. పెద్ద ఆయన దళితుల్లో పుట్టాలా అని ఎవరిని కోరుకుంటారంటే ఈ నాయకులందరూ కూడా దళితుల్ని దూషిస్తున్నారు. మొన్నటి వరకు లడ్డూని అపవిత్రం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. తర్వాత ఎక్కడ చూసినా కూడా ఈ కూటమి రాచలీలలో బిఆర్ నాయుడు గారిని రాచలీలు చూసిన తర్వాత కూడా ఆయన కొనసాగిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే రాజలీలు చూసిన తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి వారి మీద రియాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అయిపోయింది సార్. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు లేపిన ఈ ఆడియో టేప్ని ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఇమీడియట్గా ఈ ఆదిరెడ్డి అప్పారావు అనే వ్యక్తి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. అసలు నువ్వు ఈ రకంగా ఎందుకు మాట్లాడావు, దళితుల్ని అవమానకరంగా ఈ రకంగా ఎందుకు మాట్లాడే వాళ్ళని కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. అది కూడా ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా? ఎస్సీ సామాజిక వర్గాలకి రక్షణ కల్పించే వీళ్ళకి ఏదన్నా కనీస పక్షాన ఆలోచన ఉందా? ఎందుకంటే ఇంత రార్థాంతం జరుగుతూ ఉంటే అసలు ఆ ప్రబుద్ధుడి పైన ఎందుకు SC/ST అట్రాసిటీ కేసు కట్టలేదని వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆ దళితుడిని ఏదైతే రోడ్డు మీదకి లాగి చిత్తగబాది హత్యాయత్నానికి గురి చేసినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తుల పైన నేను డిపార్ట్మెంట్లో నేను ఫోన్ చేసి కనుక్కుంటే ఏమండి SC/ST కేసు కట్టారని అంటే కట్టలేదని అంటారు.
నేను అడుగుతా ఉన్నా, వీడియో ఫుటేజ్లు బయటకు ఉన్నాయి. వాళ్ళు వ్యక్తులందరూ కూడా విక్టిమ్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆ వీడియో ఫుటేజ్ చూసి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు ఎస్సీ ఎస్టీ కేసు కట్టలేదని అడుగుతా ఉన్నా. అంటే మీరు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటు కూటమి ప్రభుత్వం కానీ ఏ రకమైన గౌరవం కానీ విలువలు కానీ లేవు అనేది ఇవాళ తేటతెల్లం అవుతా ఉంది. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎస్సీ సామాజిక వర్గాల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ నాయకుడు మాల సామాజిక వర్గాన్ని, మాదిగ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఎంత చులకని భావంతో మాట్లాడాడో ఆ వీడియో ఫుటేజ్లు ఆడియో ఫుటేజ్లు బయటకు వచ్చిన తర్వాత మీరు ఇంకా వాళ్ళ తరపున ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారని అంటే ఒక్కసారి మన ఆత్మ పరిశీలన చేసుకోమని ప్రతి ఒక్క సోదరుని కూడా కోరుతా ఉన్నా. ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, పోలీస్ డిపార్ట్మెంట్ గనక ఆ వ్యక్తి ఆ ప్రబుద్ధుడికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాము. మరి అదేవిధంగా మా ఈ ఎస్సీ సామాజిక వర్గాల్ని పైకి తీసుకుని వచ్చి మరి వాళ్ళకి అండగా నుంచోడానికి వచ్చిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ స్టేట్ ప్రెసిడెంట్ అయిన సుధాకర్ బాబు గారు, అదేవిధంగా మా మాజీ జస్టిస్ జడా శ్రావణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మా తలారు వెంకట్రావు గారికి కానీ వివిధ పార్టీల ప్రతినిధులకు హృదయపూర్వకంగా నమస్కారం. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత చైతన్యం కలిగినటువంటి జిల్లా ఈస్ట్ గోదావరి. ప్రజలు కావచ్చు, ప్రజా నాయకులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, అత్యంత చైతన్యం కలిగినటువంటి సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం, ఆర్థిక చైతన్యం కూడా కలిగినటువంటి జిల్లా ఈ జిల్లా. ఆదిరెడ్డి అప్పారావు గారు మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్యే గారి యొక్క తండ్రి. బహుశా ఆయనకి 65 సంవత్సరాలు ఉంటాయేమో నాకు తెలిసినంతవరకు. ఆయన ఒక సామాజిక వర్గం ఇళ్లల్లో పనులు చేయటానికి కూడా పనికిరారు అని అన్నప్పటికీ నేను ఇంకా వారిని గారు అని సంబోధిస్తున్నాను అంటే అది మాకున్నటువంటి విఘ్నత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సంస్కారం, రాజ్యాంగం పట్ల మాకున్నటువంటి నమ్మకం. ప్రజాప్రతినిధిగా మీరు మీ అబ్బాయి కొన్ని సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉండి 2 కుటుంబాల మధ్య గొడవ జరిగినప్పుడు 2 కుటుంబాల మధ్య పరిష్కారం చేయాల్సినటువంటి మీరు ఏమే ఎస్సీ ఎస్టీలను ఎవడైనా పనుల్లో పెట్టుకుంటారా? అసలు ఎస్సీ ఎస్టీలని పెళ్లిళ్ళు చేసుకునే సంస్కృతి మన కులంలో ఉందా అని ఒక కులాలని 2 కులాలని అవతల పక్కున్న మహిళ, సార్ ఆయన కూడా కొంత బలం ఉంది, మాలా మాదిగా వాళ్ళు కూడా వచ్చి ఆయన కూడా బలంగా నిలబడతారు, మీరు చంపేస్తే చచ్చిపోవడానికి ఎవరు సిద్ధంగా లేరంటే మక్కిలెరగా దెంగుతా మాలా మాదిక కులాలని, ఎవడాడు మాదిక దొండారా మాలా మహానాడు అని ఒక అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతుంటే నేను అంటున్నా, మీ వయసు, మీ పరిజ్ఞానం, మీ సామాజిక స్పృహ ఒక్కసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోమని కోరుతున్నా. మీరు ఈరోజు ఎస్సీలు ఎస్టీలు ఓట్లు వేయకుండా మీ అబ్బాయి ఎమ్మెల్యే అయ్యాడా రాజమండ్రిలో? అంటే మీకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఇళ్లలో పనులు చేయడానికి కూడా పనికిరారు, కానీ మీకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి పనికిరారు, కానీ మీకు ఓట్లు వేసినటువంటి వారు మీ పిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి పనికిరారు, కానీ మీకు మాత్రం అధికారం ఇవ్వడానికి ఓట్లేసి బానిసలుగా నిలబడటానికి. ఇంకా దుర్మార్గకరం ఏంటంటే చాలామంది బానిసలుగైనా చూస్తారు, ఈ దుర్మార్గుడు బానిసలుగా కూడా పనికిరారంటున్నాడు. ఒక్కసారి దళిత సోదరులు ఆత్మవిమర్శ చేసుకోమని కోరుతున్నా. రాజమండ్రి, కాకినాడ, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరులు ఒక దళిత కులాన్ని ఇంట్లో సర్వెంట్గా కూడా పెట్టుకుంటామా మనం అని మాట్లాడినటువంటి ఒక దురహంకారి యొక్క ఆలోచన మన పట్ల ఎలా ఉందో ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. దీని మీద, ఈ వైరల్ అయిన వీడియో మీద కనీసం ఒక ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేశారండి? తెలుగుదేశం పార్టీ ఒక వివరణ అడిగిందండి? అంటే తెలుగుదేశం పార్టీకి దళితులు అంటే చులకనా? కూటమి ప్రభుత్వానికి దళితుల ఓట్లు తప్ప దళితుల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం పట్టదా? నిన్న పీగన్నవరంలో ఒక శవాన్ని, చనిపోయినటువంటి పార్థివ మృతదేహాన్ని
ఒక ఇంటి ముందు గుండా తీసుకొని వెళుతుంటే 40 మంది వాళ్ళని వెంటబడి వేటాడి చనిపోయినటువంటి వ్యక్తి మోస్తున్నటువంటి శవపేటికని 10 సార్లు కింద పడేసి ముందుకు తీసుకెళ్లకుండా చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది. దానికి మనందరం దళితులుగా సిగ్గుపడమని కోరుతున్నాను. సిగ్గుపడాలి మీరు. 80 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు కూడా కనీసం ఆ విధంగా చేసినటువంటి వాళ్ళని ఎందుకు మీరు అలా చేశారు ఏంటి అని ఆ కుటుంబాన్ని పరామర్శించిన ఎస్పీ, ఆ కుటుంబాన్ని పరామర్శించిన కలెక్టర్, ఆ కుటుంబానికి కనీసం మేమున్నామని భరోసా ఇవ్వని మంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేనికోసం మన ఓట్లు అడుగుతున్నారో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. ఇది ఆత్మ గౌరవం కోసం పోరాటం మిత్రులారా. ఈరోజు నిట్ట నిలువున నడి ఎండలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ నుంచొని ఈరోజు చెమటలు కక్కుతూ మా ఆక్రోశాన్ని ఎందుకు వెళ్ళకక్కుతున్నాం తెలుసా? జాతి కోసం, జాతి ఔన్నత్యం కోసం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు కనీసం స్పందించడం లేదు కదా. ఈ మాట ఇంకొకరు మాట్లాడితే 2 నిమిషాలు ఎస్సీ ఎస్టీ కేసు కట్టేవాళ్ళు. ఇదే మాట వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడినట్టయితే 2 నిమిషాల్లో కేసు కట్టి లోపలేసేవాళ్ళు. ఈరోజు ఎందుకు స్పందించడంలా? నేను డిమాండ్ చేస్తున్నా మా పార్టీ తరఫు నుంచి భరత్ గారు తీసుకున్న ఇనిషియేషన్కి ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఎంటైర్ పార్టీ అండ్ కమ్యూనిటీ. భరత్ గారు, సుధాకర్ అన్న వీళ్ళందరూ కూడా ఈరోజు ఇనిషియేషన్ తీసుకొని మా ఆక్రోశాన్ని, మా బాధని ప్రపంచానికి చెప్పేటువంటి ఒక బృహత్తర ప్రణాళిక, ఒక ప్రయత్నం చేశారు. వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గౌరవ ఎస్పీకి, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు కూడా కోరుతున్నా, ఇంకొక వారం రోజుల్లో, ఈరోజు మేము ఇప్పుడు రిపోర్ట్ పోతున్నాం, ఇంకొక వారం రోజుల్లో కనుక ఆదిరెడ్డి అప్పారావు మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే ఎలా రిజిస్టర్ చేయాలో మాకు తెలుసు, ఎలా రిజిస్టర్ చేయించాలో మాకు తెలుసు, ఏ విధంగా లీగల్గా లాజికల్ కన్క్లూజన్కి తీసుకెళ్లాలో మాకు తెలుసు. దానికోసం రాష్ట్రంలో ఉన్న దళితులు ఎవరు భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఆదిరెడ్డి అప్పారావు మీద ఎఫ్ఐఆర్ కట్టించి తీరుతాం. ఇది నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా దళిత సోదరులకు నేను ఇస్తున్నటువంటి మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగ ఆధ్వర్యంలో మార్గాని భరత్ గారి ద్వారా మాజీ ఎమ్మెల్సీ గారు, ప్రస్తుత రాజమండ్రి ఎమ్మెల్యే గారి తండ్రి అయిన ఆదిరెడ్డి అప్పారావు వ్యాఖ్యలకు నిరసనగా మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేశాం. ఈ ప్రజాస్వామ్యంలో జరుగుతున్న తప్పులు క్షమించమని వారిని వేడుకున్నాం. ఆదిరెడ్డి అప్పారావు మీద చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోమని మా నిరసన చెప్పాం ఈ ప్రభుత్వానికి. కారణం, ప్రపంచంలోని తెలుగువారు అందరూ కూడా గత కొన్ని రోజులుగా జరుగుతున్న టీవీలో ఆదిరెడ్డి అప్పారావు చేసిన వ్యాఖ్యలు అందరూ విన్నారు. ఒక్క మాట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానిలో యాడ్ చేయటం కానీ తీసేయటం కానీ లేదు. మీరు కూడా విన్నారు. కులాల పేర్లు ఎత్తి మాల మహానాడు అన్నాడు, మాదిగలు అన్నాడు. అలాంటి పేర్లు ఎత్తిన రాజమండ్రి శాసనసభ్యుడి గారి తండ్రి గారు మాజీ ఎమ్మెల్సీ మీద ఎందుకు ఈ ప్రభుత్వం వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేయలేదని అడుగుతున్నాం. మీరు ప్రభుత్వ అధికారంలో ఉంది కాబట్టి కులాల పేర్లు పెట్టి ఎలా తిట్టినా సరే పర్లేదనే వైఖరిని మీరు చూపిస్తున్నారు. కాబట్టి మేము ఈ రోజున బాధ్యత కలిగిన పౌరులుగా ప్రజాస్వామ్యంలో అన్ని కులాలు బాగుండాలని, అన్ని సామాజిక వర్గాలకు గౌరవం దక్కాలని, ఈ సమాజంలోని అణగాని వర్గాలకు హక్కులు భంగం కలగకూడదని ఓ సామాజిక కోణంలో ఈ రోజున మా నిరసన చెప్పాం మార్గాని భరత్ గారి యొక్క ఆధ్వర్యంలో. మాకు తోడుగా మా సోదరుడు మాజీ జడ్జి గారు జడా శ్రావణ్ గారు కూడా రావటం మాకు చాలా సంతోషం. వారికి మేము ధన్యవాదాలు చెబుతున్నాం. మేము అంటున్నాం, ఆదిరెడ్డి అప్పారావు మీద వెంటనే చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మాల మహానాడు మక్కెలు ఇరగదీస్తానన్న ఆదిరెడ్డి అప్పిగాడిని వెంటనే చట్ట ప్రకారం చర్య తీసుకొని అతన్ని అరెస్టు చేయాలి. మాల మహానాడు మక్కెలు ఇరగదీస్తానన్న ఆదిరెడ్డి అప్పారావుకి అప్పడం పగిలినట్టు పగిలిద్దని చెప్పడానికి వచ్చాం. నీ తమాషాలు, నీ వ్యాఖ్యలు, నీ అహంకారం, నీ అధికార మదం కేవలం మరో 700 రోజులు మాత్రమే ఉంటాయి అప్పయ్య. ఈ వ్యాఖ్యలు మా గుండెల్లో మాత్రం చిరస్థాయిగా నీ బిడ్డల తరం రాజకీయాల్లో ఉన్నంత కాలం
మాలామాదిగల యొక్క గుండెల్లో నువ్వు చేసిన వ్యాఖ్యలు ఉంటాయి. జానా బోనా అని సంబోధించావు. ఆ జానా అతను నీ కుటుంబానికి ఏం చేశాడో, నీ సామాజిక వర్గానికి ఏం చేశాడో మా రాజకీయాలకు, మా పార్టీకి, మా కులానికి ఏమాత్రం సంబంధం లేదు. కానీ నువ్వు కులం మొత్తాన్ని గుంపుగుత్తుగా తిట్టేశావు. మాలలు మాదిగలు ఇళ్లలో పనిచేయడానికి కూడా పనికిరారని చెప్పావు. వాళ్ళు అంటరాని వారని చెప్పావు. వాళ్ళతో పెళ్లిళ్ళు చేసుకోవడానికి వీల్లేదని చెప్పావు. వాళ్ళని అసలు తాకకూడదు అంటున్నావు. జాన్ అనే వాడిని బూన్ అని సంబోధించావు కాబట్టి అది కూడా అట్రాసిటీ. దాని మీద కూడా SC/ST అట్రాసిటీ కేసు పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. ఓ మహిళను కూడా అకారణంగా ఆవిడని నిందించి ఆ ఇంట్లో పనిచేస్తున్న ఒక దళితుడిని మీద అబండాలు వేసి ఎవరెవరైతే ఈ కేసులో కుల ధోరణులు తీసుకొచ్చి సమాజాన్ని విడగొట్టాలని చూస్తున్నారో వాళ్ళందరి మీద ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నాడు. ఆదినారాయణ రెడ్డి ఆనాటి కేబినెట్ మంత్రి, మీకెందుకు రాజకీయాలు, మీ దగ్గర వాసన వచ్చింది, మీకు చదువుకోవడం రాదన్నాడు. ఇదిగో పక్క జిల్లాకు సంబంధించిన చింతమనేని ప్రభాకర్ ఏమో రాజకీయాలు చేస్తే మేం చేస్తాం రా, దళితులకు రాజకీయాలు ఎందుకు అన్నాడు. అంటే తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ పూర్తిగా కులం పేరుతో, మతం పేరుతో ఈ సమాజాన్ని విభజించాలని చూస్తుంది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ SC విభాగం వ్యతిరేకం. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఈ మారు కుల బహిష్కరణ చేస్తుంది. స్వయానా పిఠాపురం అసెంబ్లీలోనే కుల బహిష్కరణ చేశారు. నిన్నేమో పి గన్నవరం నియోజకవర్గంలో ఓ సామాజిక వర్గం మా దళిత సామాజిక వర్గం మీద దాడి చేసింది. ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా గోదావరి జిల్లాలో లేదు. గోదావరి జిల్లాలో కులాల గొడవలు లేవు. గోదావరి జిల్లాలో పెద్ద కులాలతో సమానంగా దళితులు వ్యవసాయదారులు. ఇక్కడ దళితులకు కూడా భూములు ఉన్నాయి. దళితులు చదువుకున్నారు. దళితులకు కూడా లోక జ్ఞానం ఉంది. మాట్లాడటవచ్చు, బట్టలు వేసుకోవటవచ్చు, చదువుకోవటవచ్చు. ఏం కావాలి సమాజానికి? మమ్మల్ని ఎందుకు ఇంత నిక్కర్షగా, ఇంత నిర్దయగా కులం పేరుతో ఈ ఆధునిక యుగంలో, ఈ ప్రజాస్వామ్యంలో ఇంత అవమానకరంగా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఎందుకు నిందిస్తుందని అడుగుతాం దళితుల్ని, మాదిగల్ని. మేము బ్రతకడానికి వీల్లేదా? మేము చదువుకోవడానికి వీల్లేదా? మేము చట్టసభలోకి రావడానికి వీల్లేదా? మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండటానికి వీల్లేదా? నీ పార్టీలో ఎందుకు ఉండాలో చెప్పవయ్యా. నువ్వు చెప్పిన హామీలన్నీ ఏమైనాయో చెప్పవయ్యా. మా అమ్మఒడి ఏమైందో చెప్పవయ్యా. మా చేయూత ఏమైందో చెప్పవయ్యా. మా పావల వడ్డీ రుణాలు ఏమైనాయో చెప్పవయ్యా. మా ఇళ్లలో వచ్చిన లక్షల రూపాయల ప్రభుత్వ నిధులన్నీ ఏమైనాయి? నువ్వు కేవలం మా మీద కక్షతో ప్రభుత్వ పథకాలన్నీ చంపివేశావు. మేము డిమాండ్ చేస్తున్నాం. ఈస్ట్ గోదావరి SP గారికి డిమాండ్ చేస్తున్నాం. సుమోటోగా కేసు వెంటనే ఫైల్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ SC విభాగ అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఆదిరెడ్డి అప్పారావు మీద SC/ST అట్రాసిటీ కేసు వెంటనే పెట్టాలి. అతన్ని బొక్కలో పెట్టాలి. ఆయన కొడుకు యొక్క శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజమండ్రిలో ఈరోజు ఈ వ్యాఖ్యలు చేశారు కదా, మీకు మూతి మీద మేసం ఉంటే ఈ క్షణం శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికలకు రండి. నీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబాన్ని తుక్కుగా ఎన్నికల్లో ఓడించకపోతే చూద్దాం అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం వెనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర ఉందని మాజీ జీవి హర్షకుమార్ ఆరోపించారు. రాజమండ్రి లూథర్గిరి గ్రౌండ్స్లో మంగళవారం ప్రవీణ్ పగడాల సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో హర్షకుమార్తో పాటు చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఎలీసా, దళిత సంఘాల ప్రతినిధులు, దైవ సేవకులు భారీగా పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. ప్రవీణ్ పగడాలది ప్రశ్నించే గొంతని, అందుకే ఆయన గొంతును నొక్కేశారని హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని ఒక పెద్ద మనిషి ఈ హత్య చేయించారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆ విషయం తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ప్రవీణ్ పగడాల కేసును తప్పుదోవ పట్టించేందుకు హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని హర్షకుమార్ ధ్వజమెత్తారు. అందరికీ మీడియా మిత్రులందరికీ మీరు ఇప్పటి వరకు వచ్చి ప్రోగ్రామ్ కవర్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ మీటింగ్ అందరికీ తెలుసు. సంవత్సరం ఆయన ప్రవీణ్ పగడాల మార్చి 24వ తారీఖున ఆయన చనిపోయాడు. మాతో పాటు మీరు కూడా ఆర్మిసలు ఈ కవర్ చేయాలనే ఉద్దేశంతో మీరు కూడా ఆర్మిసలో కష్టపడ్డారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు 6 సార్లు నేను ప్రయత్నించాను మీటింగ్ పెడతామని.
వాళ్ళ ప్రభుత్వం ఈ ప్రవీణ్ పగడాల యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది అనుకున్న తర్వాత ఆలోచించి ఇవ్వట్లేదని చెప్పి కోర్టు కూడా వెళ్ళాలని చెప్పి ఒకసారి కోర్టు పర్మిషన్ ఇచ్చినా కానీ ఇవ్వలేదు, నాకు ఇచ్చారు. మా ప్రగాఢ విశ్వాసం నమ్మిక ఏంటంటే ప్రవీణ్ పగడాలని హత్య చేశారు. అది ప్రభుత్వం కౌంటర్ వేయట్లేదు, రిప్లై వేయట్లేదు. మీరు ప్రభుత్వం రిప్లై చేస్తే వాదనలు దిగినైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ లోనే ప్రవీణ్ పగడాలది హత్య అన్నది నేను నిరూపించగలను, మా లాయర్స్ నిరూపించగలరు. అంటే ఎవరు చంపారా అన్నది మేము చెప్పలేం, కానీ ప్రవీణ్ పగడాల హత్య చేయబడ్డాడు అన్నది మేము నిరూపించగలం. అందువల్లే నేను పూర్తిగా నమ్మాను అతను హత్య చేయబడ్డాడు. కాబట్టి నేను ఈ పోరాటంలో దిగాను. సంవత్సరం నుంచి దీర్ఘకాలంగా నేను దీని మీద పోరాటం చేస్తా ఉన్నాను. నాకు నా అనుచరులు, నాకు నా బలం, నా బలహీనత కూడా. నాకు రాష్ట్రంలో ఇక్కడనే కాదు, ఎక్కడికి ఎవరికి ఏ ఆపద జరిగినా లేకపోతే ఎక్కడ ఏం జరిగినా ముందుండేది హర్ష్ కుమార్. మొన్న కుండాలపల్లిలో జరిగిన, లేదంటే కోర్టుల పక్కన ఒక బ్రాహ్మణ కుటుంబం గురించి నేను వెళ్ళి పోరాటం చేస్తే నన్ను 48 రోజులు జైల్లో పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. పుష్కరాల టైంలో, లాస్ట్ పుష్కరాల టైంలో నేను సమాధిలో దొడ్డి కావాలని నేను ఆందోళన చేస్తే 17 రోజులు నన్ను జైల్లో పెట్టాను. నేను సమస్యల మీద గొంతు ఇస్తాను, సమస్యల మీద మాట్లాడతాను, ఎక్కడన్నా ఎవరికైనా ఆపద కలిగితే వెళ్తాను. అంతకుమించి తప్పుడు పనులన్నీ ఏమీ చేయను. ఈ రోజున మీటింగు ఎంత సక్రమంగా జరిగిందో మీరే చూశారు. చాలా శాంతియుతమైన పద్ధతుల్లో ఎవరిని విమర్శించకుండా చాలా చక్కటి రీతిలో మీటింగ్ చేశాం. కాబట్టి మా మీద లేనిపోయిన అపనందలు వేయద్దు. కాబట్టి మీ తరఫున ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి, అలాగే ప్రతి వాళ్ళకి సుప్రీంకోర్టు అంటే ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది కొత్తగా ఇచ్చింది కాదండి, రాజ్యాంగంలో ఉన్నది తీర్పే. అందు గురించే 1950 ప్రెసిడెన్షియల్ అంటే దళితులకు మత స్వాతంత్రం లేదని నేను అదే మాట్లాడాను. ఇప్పుడు దళితులు హిందూ కులంలో ఉంటేనే ఎస్సీ రిజర్వేషన్ అనుభవిస్తారు, వీళ్ళు వేరే కులంలోకి వెళ్తే రిజర్వేషన్ వర్తించదు. మరి ఎస్టీలు హిందూ కులంలో ఉన్న క్రిస్టియానిటీలోకి వెళ్ళినా ముస్లింస్లోకి వెళ్ళినా రిజర్వేషన్ వర్తిస్తుంది ఎస్టీకి. తెలుసా మీకు? నార్త్ ఈస్ట్ అంతా కూడా ఎస్టీలు ఎవరండి? క్రిస్టియన్స్. అంటే రాజ్యాంగానికి తమకు అనుకూలంగా ఎలా కావాలంటే అలా మలుచుకుంటారు. మనకి నేను చెప్పాను, ఇది హైకోర్టు చీఫ్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు ఖచ్చితంగా ఈ యొక్క తారతమ్యాన్ని తీసేయండి, ఎవరైనా సరే ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు. ఎస్సీలు వేరే మతంలోకి వెళ్తే వాళ్ళు ఎలాగా కులం మారిపోతారు? పుట్టిన కులం మతం మారినంతలో మారిపోతుందా? ఒక వితండవాదన భారతదేశంలో ఉంది, కులం అన్న జాడ్యం కూడా మన భారతదేశంలో ఉంది. ఆందోళన చెందాల్సిన పరిస్థితి దీని మామూలేనండి. కొన్ని తీర్పులు ఇలాగుంటే కొన్ని ఒక స్పెసిఫిక్ కేసు గురించి ఆ జడ్జిమెంట్ చెప్తే గానీ అది హోల్ కాదు. ఆ జడ్జిమెంట్ దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. శెట్టిబలిజ సామాజిక వర్గ అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని బీసీ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు పెచ్చెట్టి మురళి రామకృష్ణ అన్నారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించే విధంగా కృషి చేసిన రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ రెడ్డి, సుబ్రహ్మణ్యం, అనంతకుమారుల కృషిని అభినందించారు. సహకరించినందుకు మంత్రి సబితాకు ధన్యవాదాలు తెలియజేశారు. నేను బీసీ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నాము. బీసీలకు రాజ్యాధికారం రావాలి అనే స్లోగన్ తోటి రాజ్యాధికార ఫలాలు అందని కులాలు అన్నీ ఏకం కావాలి అనే నినాదంతో మేము గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా సుమారు ఒక 100 ప్రాంతాల్లో అతిపెద్ద మీటింగ్స్ నిర్వహించడం జరిగింది. ఈరోజు
ఈ ప్రెస్ మీట్కి ముఖ్య సారాంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మా సామాజిక వర్గం అంటే కల్లుగీత సామాజిక వర్గానికి చెందినటువంటి సెట్టిబలిజ కులానికి చెందినటువంటి శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని అధికారికంగా జరుపుకునేందుకు ఒక జీవోని విడుదల చేయడం జరిగింది. దాని పట్ల మేము పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్నాము. అలాగే నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర మంత్రులు కూడా ఈ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారందరికీ కూడా బీసీ యువసేన తరఫున, నా టీం తరఫున మేమందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కలెక్టరేట్లో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ నిన్న శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది. అందులో అధికారులు ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అధికారులకు కూడా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ దొమ్మేటి వెంకటరెడ్డి గారి గురించి మరి ప్రజానీకానికి తెలియచేయాలని ఒక సత్సంకల్పంతో మేము ముందుకు రావడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా మరి క్వారీ ప్రాంత ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేయడం గొప్ప విషయమని శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు అభినందించారు. బుధవారం సుబ్బారావు నగర్లోని బర్రె కొండబాబు నివాసానికి మోషన్ రాజు విచ్చేశారు. ఈ సందర్భంగా కొండబాబు కుటుంబ సభ్యులు మండలి చైర్మన్ మోషన్ రాజుకు శాల్వా కప్పి పూలమాలలు వేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం కొన్ని పేద కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు, గుడ్లు, నూతన వస్త్రాలు మోషన్ రాజు చేతుల మీదుగా బర్రె కొండబాబు పంపిణీ చేశారు. సందర్భంగా శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు మాట్లాడుతూ క్వారీ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా కొండబాబు అంటగా ఉంటారని తెలియజేశారు. ఈరోజు మిత్రులు, పెద్దలు, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ గారు బర్రె కొండబాబు గారి యొక్క గృహంలో ఆయన సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పేదవారికి, ఎవరైతే నిరాశ్రయాలుగా ఉన్నారో వారికి ఆయన కొన్ని నిత్యావసర వస్తువులను కూడా సరఫరా చేయటం జరిగింది. అయితే కొండబాబు గారు నిరంతరం కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఈ క్వారీ ప్రాంతం ఏరియాలో ఎవరైతే మరి పేద వర్గాలు ఉన్నారో ఆ వర్గాలకి ఇటు అనేక సమస్యలు, వాటర్ సప్లై కానీ, శానిటేషన్ కానీ, లేకపోతే ఈ క్వారీ గోతులకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ మీద కానీ వారికి, పేదవారికి ఏ నష్టం జరిగినా నేనున్నాననేటటువంటి ఆలోచనతో ప్రతి నిత్యం కూడా కొండబాబు గారు ఏదో ఒక పోరాటం చేయడం జరుగుతూ ఉంది. అంటే ఒక సమస్యల మీద పోరాటం చేయడానికి కానీ, పేదవారి యొక్క అవసరాల్లో మనం పాలు పంచుకోవటానికి కానీ ధనం అక్కర్లేదు, కులం అక్కర్లేదని నిరూపించినటువంటి మరి మంచి వ్యక్తి కొండబాబు గారు. మరి అంచేత మొన్న మధ్య కొండబాబు గారు సిక్ అయినప్పుడు నేను రావాలనుకున్నాను, కానీ నాకు వీలు పడక ఈ రోజున ఆయన్ని సందర్శించడం కూడా జరిగింది. కనుక ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండి, ఎప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఉండి ఈ యొక్క ప్రజా సమస్యల మీద ఆయన ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా నాకు ఒక విషయం ఇక్కడ ఎప్పుడు కూడా ఆనందం కలిగేటటువంటి విషయం ఏంటంటే, గతంలో ఇక్కడ ఉండేటటువంటి బత్తిన సుబ్బారావు గారు ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతంలో ఉండేటటువంటి నిరుపేదలకి ఈ యొక్క 5 ఎకరాల చిల్లర స్థలాన్ని 44 ఎకరాల స్థలాన్ని 5 సెంట్ల కాడికి ఆయన మరి అసైన్ చేసినప్పుడు మరి ఆయన సొంత ఊరిలో లేకపోతే ఆయన సొంత కుటుంబం గుర్తుపెట్టుకుందో లేదో కానీ బర్రె కొండబాబు గారు మాత్రం ఆయన యొక్క జయంతి వర్ధంతులను ఎప్పుడు కూడా చేస్తూ మరి ప్రజలకు చేసినటువంటి ఉపకారానికి ఈయన కృతజ్ఞతలు తెలియజేయటం అనేది చాలా గొప్ప విషయం. కనుక ఎంతమందికి ఆ యొక్క మనసు ఉంటుందో తెలియదు, కానీ కొండబాబు గారికి మాత్రం ఆ యొక్క మనసు ఉంది. అలాగే రాజీ పడేటటువంటి మనస్తత్వం లేదు. సమస్యల మీద నిజాయితీగా పోరాటం చేసేటటువంటి కొండబాబు గారిని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగానే కోరుకుంటా ఉన్నాను.
మండల కేంద్రమైన జగ్గంపేటలో ఉన్న శెట్టిబలిజపేటలో ఉన్న రామాలయం వద్ద ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. టీడీపీ జగ్గంపేట టౌన్ బీసీ నాయకులు రీసు రమణ 50వ పుట్టినరోజు సందర్భంగా ఈ శిబిరం నిర్వహించినట్లు రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిబిరంలో ఉచితంగా బీపీ, షుగర్ టెస్టులు చేయడం జరిగిందని, అవసరమైన వారికి మందులు అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రస్తుత వేసవి దృష్టిలో పెట్టుకుని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తెలిపారన్నారు. ఈ శిబిరంలో సుమారు 300 మంది వైద్య పరీక్షలు చేయించుకొని మందులు తీసుకున్నారన్నారు. ఓకే సార్. మార్చి 25వ తారీఖు నాడు 50వ పుట్టినరోజు సందర్భంగా జగ్గంపేట శెట్టిబలిజపేట రామాలయం గుడి దగ్గర మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామండి. మొత్తం జనరల్ అన్నీ చూస్తున్నారు. పళ్ళుకి సంబంధించిన కళాకారులు టెస్టులు అన్ని క్లియర్ చేస్తున్నారండి. హార్మోన్ అలాగే జనరల్ అన్నీ కూడా చూస్తున్నారు. షుగరు బీపీకి అన్నీ కూడా చూస్తున్నారు. అన్ని టెస్టులు చేస్తున్నామండి. అన్ని రకాలుగా చేసి అందరూ సహకరించమని చాలా సంతోషంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఫేక్ ప్రచారంతో దళితులను మభ్యపెట్టే ప్రయత్నాలు ఆపాలి. టీడీపీ నాయకులు డిమాండ్. పేద దళిత వర్గాలను గౌరవించి సహాయపడే వ్యక్తిత్వం నాది. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. ఆదిరెడ్డి దళిత వ్యతిరేక వైఖరిపై అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన. ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తిన దళిత వర్గాలు. శెట్టిబలిజల అభ్యున్నతికి పాటుపడ్డ దొమ్మేటి. బీసీ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు పెచ్చెట్టి మురళి రామకృష్ణారెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.